ముందు కిందకి దించురా, ముందు కిందకి దించు, దించు. ఏమైందిరా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నా. ప్రియ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ప్రియ దగ్గర నుంచి. నువ్వు అన్నావు కదా తను నన్ను మర్చిపోతుంది అని. కానీ లేదు, అనుక్షణం తనకి నేనే గుర్తొస్తున్నానట. ఎప్పుడు నన్నే తలుచుకుంటోందట. ఎటు చూసినా నా మొహమే కనిపిస్తోందట. నేనెప్పుడు నీకు చెప్పలేదు గాని ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే. ప్రియ వెళ్ళినప్పటి నుంచి నాకు ఏమీ నచ్చట్లేదు. కానీ ఇవాళ తన దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తర్వాత నాకన్నీ నచ్చుతున్నాయి. నానమ్మ, ప్రియ నన్ను సింగపూర్ రమ్మంటోంది. వచ్చి వాళ్ళ అమ్మని కలవమంటోంది. వాళ్ళ అమ్మనా? అవును. ఒకవేళ నేను వెళ్ళలేదంటే ప్రియ వాళ్ళ అమ్మగారు తనని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే నేను అలా జరగనివ్వనని చెప్పాను. నేను వస్తా అన్నాను. నేను చెప్పింది కరెక్టే కదా? నేను వెళ్ళనా? నానమ్మ, కొద్ది రోజుల మాటేగా. నేను సింగపూర్ వెళ్ళడం, వాళ్ళ అమ్మగారితో మాట్లాడి తనని మట్టి పెట్టుకుని వచ్చేయడమే. వెళ్ళమంటావా నన్ను? నువ్వు సమాధానం చెప్పవేంటి? తప్పనిసరిగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాక మధ్యలో నన్ను అడగడం ఎందుకు? వెళ్ళు, నాదే ఉంది. ననమ్మ, నీకు సంతోషంగా లేదా? ప్రియంటే నీకు ఇష్టం లేదా? ప్రియ అంటే ఇష్టమే, కానీ అంత దూరం నువ్వు వెళ్ళడమే ఇష్టం లేదు. ఆ ప్రియ నిన్ను నిజంగానే కోరుకుంటే వాళ్ళ అమ్మని తీసుకుని తనే ఇక్కడికి రావచ్చుగా. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదే ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా. ఒకసారి చెప్పానుగా నిన్ను అక్కడికి వెళ్ళొద్దని. అంతే, ఇక మాట్లాడుకో. ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా. వెళితే ఏమైపోతుంది? చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, స్నేహితులతో పాటు టౌర్కి వెళ్ళకూడదు. టౌర్ వరకు ఎందుకు? కనీసం నదికి ఆ ఒడ్డు వైపు కూడా నువ్వు వెళ్ళివ్వలేదు. ఎందుకు? ఇప్పుడు నువ్వు అడిగే ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాల్సినంత పెద్దవాడివైపోయావా? ఇవాళ నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు నాకు హద్దులు గీస్తున్నావు? ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళకూడదు? ఎందుకంటే నేను నిన్ను దూరం చేసుకోలేను. అంటే ఏమిటి నీ ఉద్దేశం? జీవితాంతో ఇక్కడే ఉంటూ నీ కాళ్ళ దగ్గరే పడుండి నీ మొహమే చూస్తూ కూర్చోవాలా? కొండలు, గుట్టలు, వాగులు, చెట్లు, చేమలు వీటితోనే కాలక్షేపం చేసి జీవితం గడిపేయాలనా? కానీ నానమ్మ, నేను అలా ఉండలేను. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, నాకంటూ కలలున్నాయి. ఎంతో సాధించాలి, పైకి ఎదగాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. నేను నీకు దూరం కాకూడదు, కానీ ప్రియ నాకు దూరం కావాలా? అసలు నా సంతోషంతో నీకేమాత్రం పనిలేదా? ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రతిదీ నేను విన్నాను. నా కోసం ఒక్క మాట నువ్వు వినలేవా? స్వార్థం అంటే ఏమిటో ఈ రోజు నిన్ను చూసి తెలుసుకున్నాను. నీ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాను, ఎంతో గొప్పగా. నా ఊహలన్నింటినీ బుకిబాల్ చేశావు. అదే ఈ రోజు మా అమ్మ నాన్న బతికుంటుంటే తప్పకుండా నా మనసును అర్థం చేసుకునేవారు, నన్ను వెళ్ళనిచ్చేవారు, అడ్డగించేవారు కాదు. అవును, మీ అమ్మ నాన్న బ్రతికుంటుంటే నానమ్మ, సారీ. ఆ నక్షత్రాన్ని చూసావా కృష్ణ? ఆకాశంలో మిలమిల మెరిసే అంతులేని ఆ నక్షత్రాలకి నీకు, నాకు, మీ నాన్నకు, తాతయ్యకు
ఓ గాఢమైన విడదీయలేని సంబంధం ఉంది. మీ తాతగారు ఒక స్పేస్ సైంటిస్ట్. ఓంకారం నుండి ఆయన తయారు చేసిన ప్రత్యేకమైన సౌండ్ సిగ్నల్ కి ఓ రాత్రి సమాధానం రావడం మొదలైంది. సడన్ గా ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ లాంటిది ఒకటి కనిపించింది. దాన్ని చూసిన కంగారులో కారు కంట్రోల్ తప్పింది. నేను బయటపడ్డాను. కానీ మీ తాతయ్య అప్పుడు రోహిత్ నా కడుపులో ఉన్నాడు. యాక్సిడెంట్లో వాడి తలకి దెబ్బ తగిలింది. అందువల్ల వాడు అబ్నార్మల్గా పుట్టాడు. పెద్దవాడైన తర్వాత కూడా వాడి బుద్ధి చిన్నపిల్లాడిలాగే ఉండేది. ఒకరోజు రాత్రి మా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో పెద్ద స్పేస్ షిప్ వచ్చి దిగింది. దాంట్లోంచి కొంతమంది ఏలియన్స్ బయటకొచ్చారు. అందులో ఒక్కడు మాత్రం తిరిగి వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత జాదూ అనే ఆ ఏలియను రోహిత్ స్నేహితులయ్యారు. ఆ జాదూకి అపూర్వమైన దివ్యశక్తులుండేవి. అతను ఆ శక్తులన్నిటినీ రోహిత్కిచ్చాడు. రోహిత్ పూర్తిగా మారిపోయాడు. ఒకరోజు జాదూ వెళ్ళిపోయాడు. కానీ రోహిత్కి అతనిచ్చిన శక్తుల్ని తిరిగి తీసుకోలేదు. ఆ తర్వాత అంతా శాశ్వతంగా మారిపోయింది. మామూలు మనుషులు చేయలేని పనుల్ని ఆ శక్తి వల్ల నా కొడుకు రోహిత్ సులభంగా చేసేవాడు. ఆ రోజుల్లోనే మీ అమ్మకి నాన్నకి పెళ్ళయింది. అతి తక్కువ కాలంలో రోహిత్ గురించి ప్రపంచమంతటా తెలియడం మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐటీ కంపెనీ తాలూకు చైర్మన్ రోహిత్ని విదేశాలకు పిలిపించాడు. థ్యాంక్ యూ. Welcome to Technotronics. Come with me, sir. Dr. Arya will be here shortly. Mr. Rohit, sorry to keep you waiting. దట్స్ ఆల్ రైట్ సార్. నేను ఊరికే ఈ బుక్ ఇది నేను రాసిన కొత్త పుస్తకం ఫస్ట్ కాపీ. మీరు చదివి అభిప్రాయం చెప్పండి. చాలా మంచి పుస్తకం సార్. మీరు బాగా రీసెర్చ్ చేశారు. మీరు చదవకుండానే చెప్తున్నారేంటి? నేను చదివేశాను. చదివేరా? పేజ్ నెంబర్ 126, 244 అండ్ 354 లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. నేను మార్క్ చేశాను. అంటే మీరు 400 పేజీల పుస్తకాన్ని 10 minutes లో పూర్తి చేశారా? నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఒక నిమిషం మర్చిపోయాను రోహిత్. మిమ్మల్ని ప్రశ్నించడం అంటే మీ టాలెంట్ ని ఇన్సల్ట్ చేసినట్టే. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యూ. ది ఆనర్ ఇస్ మైన్ సార్. మీ వంటి గ్రేట్ సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్ ఎదురుగా నించుని మాట్లాడుతున్నాను అంటే అది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. మీరు వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీల్డ్ లో చేసింది నిజంగా ఒక గొప్ప రెవల్యూషన్ సార్. మీరు కంప్యూటర్ని టేబుల్ నుంచి తీసి ప్రజల అరిచేతిలో పెట్టారు సార్. ఈ రోజు ప్రజలు మొబైల్ ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారంటే అదంతా బీచలవే సార్. రోహిత్, నేను ఒక డ్రీమ్ చూశాను. a new vision. ఒకవేళ ఆ విజనే నిజమైతే గనక ఈ ప్రపంచం తలరాత, స్వరూపం, ఫేట్ అండ్ ఫేస్ రెండూ మారిపోతాయి. ఆ కలను నిజం చేయడానికి మీ సహాయం నాకు కావాలి. రోహిత్, నేను తయారు చేయాలనుకుంటే కంప్యూటరు భవిష్యత్తుని చూపించగలగాలి. విచ్ కుడ్ షో ది ఫ్యూచర్. ఫ్యూచర్? టీ తాగుతావా? కాఫీయా? నాకు మీ డ్రీమ్, మీ విషయం అర్థమవుతోంది సార్.
మీరు astronomy, astrology అండ్ టెక్నాలజీల కాంబినేషన్తో భవిష్యత్తుని చూడగలిగే కంప్యూటర్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాను. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ ట్రైన్డ్, నీలాగా గిఫ్టెడ్ కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? సార్, మనం నిజంగా అటువంటి కంప్యూటర్ని తయారు చేసి భవిష్యత్తుని చూడగలిగితే ఒకవేళ ఇంకేముంది, మనం ఈ ప్లానెట్ మీద ఉన్న మనుషులందరికీ ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. వార్స్ కెన్ బి ప్రివెంటెడ్. భూకంపం, కరువు, ఉప్పెన అలాంటివన్నీ ఆపగలుగుతాం. ఒకవేళ ఆపలేకపోయినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. నువ్వు ఫ్యూచర్ ని చూడడం మొదలు పెట్టేశావు రోహిత్. వెల్కమ్. ఇలా ఈ రకంగా విజన్ అండ్ బ్రిలియన్స్ కలిస్తే నా కల నిజం అవుతుంది, చరిత్రలో నిలుస్తుంది. పూర్తిగా 2 సంవత్సరాలు గడిచింది. అసాధ్యం అనుకున్న పనిని నా కొడుకు రోహిత్ సాధ్యం చేసి చూపించాడు. తాను భవిష్యత్తుని చూడ్డానికి వీలైన ఒక కంప్యూటర్ని తయారు చేశాడు. ఆ సమయంలో మీ అమ్మ నిండు చూలాలు. హలో బాబు, రోహిత్, నిషని హాస్పిటల్లో చేర్చాను. అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. బాబు, కంగ్రాట్స్, నువ్వే క్షణమైనా తండ్రివి కావచ్చు. నువ్వు త్వరగా ఇంటికొచ్చేయి బాబు. రోహిత్, ఏమైంది బాబు? అదోలా మాట్లాడుతున్నావే? నా శక్తుల్ని దుర్వినియోగం చేశారమ్మా. ఈ లోకం చాలా చెడ్డదమ్మా. నువ్వే దిగులు పడకమ్మా. నేను వస్తున్నాను, నేను త్వరగా వచ్చేస్తాను. కానీ నా రోహిత్ రాలేకపోయాడు. నువ్వు పుట్టిన కొద్దిసేపటి తర్వాత మాకు కబురు వచ్చింది. ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నా రోహిత్ని కాపాడలేకపోయామని వాళ్ళు చెప్పారు. మీ అమ్మాయి దుఃఖాన్ని బొత్తిగా తట్టుకోలేక కొద్ది రోజుల్లోనే తను వెళ్ళిపోయింది. నీకు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి నాకు అర్థమైంది, మీ నాన్న రోహిత్కున్న అద్భుత శక్తులన్నీ నీకు కూడా ఉన్నాయని. నేను చాలా భయపడ్డాను. నీ గురించి ఈ లోకానికి తెలియడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను తీసుకుని ఇంత దూరం వచ్చేసాను. ఇక్కడ మనల్ని ఎవ్వరికీ తెలీదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరం చేసుకోలేను కృష్ణ. నా మొహం చూడకూడదనుకుంటున్నావు కదా, కానీ నేను బ్రతుకుతున్నది నిన్ను చూస్తూనే కృష్ణ. నువ్వు అన్నట్టుగా నేను స్వార్థపర్రాలే. నరమా, ఏం చేస్తున్నావు? మీ నాన్న బట్టలు నీకు సరిపోతాయా అని చూస్తున్నా. నువ్వు సింగపూర్కి ఈ బట్టలతోనే వెళ్తావా? నరమా, కానీ నువ్వు లోకం దృష్టి నుంచి నిన్ను మాత్రమే దాచాను, కానీ నీ హృదయాన్ని కాదు. వెళ్ళు, నీ ప్రియని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు కృష్ణ. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి సుమా.
టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు, ఆ? ఎవరితోనూ గొడవలు పడకు. నువ్వే పని చేసినా మామూలు మనుషుల్లాగే చెయ్యి. అర్థమైందా? చూడు, ఆవేశంలో నీ శక్తులు బయటపడే పనులేవీ చేయకు. ఎందుకంటే లోకానికి నేనెవరన్నా తెలియకూడదు, అంతేగా? అవును బాబు. నానమ్మ, నువ్వు నా గురించి దిగులు పడకు. నేనెవరన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియనివ్వను. నా ప్రతిభని, నా అద్భుత శక్తుల్ని, నా ప్రత్యేకతని నాలోనే దాచుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను.